నమస్తే అండి. మన రేగిపళ్ళ పచ్చడి పెట్టుకుందాం. ఇవన్నీ మంచిగా తీసుకొచ్చేసి కడిగి ఎండబూసాను. వీటిని ఇప్పుడు మనం ఎలా పచ్చడి చేసుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు ఈ రోట్లో నూరుకుందాం. వేసుకుందాం. దీని మీద కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం సాల్ట్. నేను ఇది ఈర పచ్చడి పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్లోగా నూరుకుందాం. ఇది ఇట్లా విత్తనాలతోటి దంచుకోవాలి, కానీ విత్తనం నలగకూడదు. ఉట్టికనే మనం ఇలా అంటుంటేనే పొట్టు విడిపోతుంటుంది విత్తనం నుంచి. చూడండి ఎంత గుజ్జు వచ్చిందో. ఇవి నాటు రేగిపళ్ళు చాలా పుల్లగా ఉన్నాయి. మామూలు ప్లాస్టిక్ సీసాల్లో కాకుండా గాజు సీసాల్లో పెట్టుకుందాం, లేకపోతే మన పచ్చళ్ళ జాడీలు వస్తాయి చూడండి, దాంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ నూరింది ఇదంతా ఉంటుంది కదా, ఇది దీన్ని తీసి చక్కగా మెదిగింది చూడండి, మంచిగా మెదిగింది కదా, గుజ్జంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ సీసాలో పెట్టుకుందాం. ఇలా కోలగా చేసుకొని దీంట్లోకి ఇట్లా పడేయాలి, బయటికి అంటకుండా. ఇలా మళ్ళీ ఇంకో వాయి వేసుకుందామండి. మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని నూరట. కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఉప్పు పడుతుందండి. ఎంత ఈజీ అంటే ఈ పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ. ఇలా అంతా నూరేసుకోవాలి. నూరేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ విత్తనాలు అది అలానే ఉంటాయి. నేను తాలింపు ఈ విత్తనాలతోటి పెట్టేస్తాను. అన్ని రేగాయలు నూరేసానండి. మా నాయనమ్మ వాళ్ళు బాగా పెట్టేవాళ్ళు ఈ పచ్చడి. అంత అయింది. ఆయిల్ వేస్తున్నా, కొంచెం ఎక్కువ వేసుకోండి, డ్రై అవ్వదు పచ్చడి, చక్కగా ఉంటుంది. వీక్ అయినా. మినపప్పు, ఆవాలు 1.5 స్పూను, జీలకర్ర 1.5 స్పూను, ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ కారం వేసాను, ఇంకో స్పూన్ వేస్తున్నాను. మీకు కావాల్సినంత వేసుకోండి కారం. కొంచెం పసుపు వేస్తాను. చాలా చాలా బాగుంటుంది రేగిపళ్ళ పచ్చడి. టిఫిన్స్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. సరదాగా కూర్చొని ఒక ప్లేట్లో పెట్టుకొని చప్పరించుకుంటూ తింటున్నా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు సఫిషియెంట్ ఆయిల్ ఉండాలి. సఫిషియెంట్గా ఆయిల్ ఉంటే టేస్ట్ బాగుంటుంది, డ్రై కాకుండా. మంచిగా కరివేపాకు గట్టం వేసుకోండి, బాగుంటుంది. మంచిగా వేగింది తాలింపు. కొంచెం ఇంగు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇట్లా చూడండి ఎంత బాగుందో, గుమ్మలాడుతుంది. వాసన, తాలింపు వాసన మామూలు లేదు. మెంతిపిండి, ఇంగువ, దీనికి ఏమేం కావాలో అన్ని దినుసులు వేసేసుకొని చక్కగా చూడండి. మంచి మిరపకాయ కొరుక్కుంటుంటే ఉంటుందండి పచ్చడిలో, డెడ్లీ ఉంటుంది. ఇదండి రేగిపళ్ళ పచ్చడి. ఇలా చేసుకోండి. ఇది ఇయర్లీ పెట్టాను నేను. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేగిపళ్ళ పచ్చడి తినొచ్చు. ఎంత బాగుంది కదా. ఈ 1 ఇయర్ పచ్చడి వల్ల ఏంటి అంటే టైం కాని టైంలో కూడా మనం వీటిని ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లాంటి రేగిపళ్ళు, ఇట్లాంటి మన మామిడికాయ పచ్చడి లాగా. ఇప్పుడు ఈ పచ్చడి ప్లేట్లో వేసుకుందాం. ఇంట్లో చేసి నెయ్యి వేసుకుందాం. టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. నోరు ఊడుతుంది.
బా ఎంత బాగుందో అండి రేగిపళ్ళ పచ్చడి. చేసుకొని తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంది, చాలా బాగుందండి. చాలా తేలిగ్గా పెట్టుకోవచ్చు ఇది సంవత్సరం పచ్చడి.